రోజువారీ రకరకాల రోగాలు ఎప్పుడు ఎవరు పోతారో తెలియని పరిస్థితులు. ఆ, ఆ, మరి మనకు భారతదేశంలో అయితే ఆ, మనం ఇక్కడ తినే ఫుడ్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే గోబీ ఫ్రైడ్ రైస్ అని ఇట్లా ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అంటే రకరకాలుగా చేస్తూ ఉంటాం. సో ఎవ్వరు కూడా హెల్త్ టిప్స్ పాటించరు. అందులో నేను కూడా ఒకటి అనుకోండి, మీరు మళ్ళీ తప్పుగా అనుకోబాకండి. ఎందుకంటే మనకున్న ప్రెజరు మనకున్న దీని కారణంగా కొన్ని మనం పాటించలేకపోతాం. అయితే కొన్ని ఇంపార్టెంట్ సంబంధించిన ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా తీసుకుంటే మంచిది. అదేవిధంగానే డ్రై ఫ్రూట్స్ అని హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల లక్షలు ఫీజులు కట్టేస్తాము, లేదంటే లక్షల లక్షలు మందులు కొనుక్కొని తింటాము, లేదా ఆపరేషన్ చేయించుకుంటారు, లేదా రకరకాలుగా చేస్తారు. కానీ హెల్త్ విషయంలో ముందుగా జాగ్రత్త చూపడం లేదనేది ప్రధానంగా వైద్య శాస్త్రం నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ ఒక అప్డేట్ నేను మీకు చెప్తాను. ఇది కానీ పాటిస్తే చాలా మంచిదంట. అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధులతో ఇవాళ చాలామంది చనిపోతూ ఉన్నారు. అందువల్ల దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆధునిక జీవన శైలి కారణంగా అనేక రకాల క్యాన్సర్లు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. అయితే ఆహారం, జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒక పండు క్యాన్సర్ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఇంగ్లాండ్కి చెందిన క్యాన్సర్ నిపుణులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. అదేదో కాదు, ద్రాక్ష అండి. ద్రాక్షలో ఉన్న రహస్యం ఇదేనంట. ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తీపి, పుల్లని రుచి ఉండే ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుందని లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ద్రాక్ష రుచికే పరిమితం కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటుందని వారు అంటున్నారు. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం క్యాన్సర్ ద్రాక్షపై ఒక విస్తృతమైన పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయనంలో క్యాన్సర్తో బాధపడుతున్న కొంతమంది రోగుల ఆహారంలో ద్రాక్షను చేర్చి దాని ప్రభావాన్ని నిశ్చితంగా పరిశీలించారట. అంటే ఇప్పుడు రోగులు ఫుడ్ తింటా అంటారు అనుకోండి, దాంట్లో ద్రాక్షతో కూడినటువంటి రసాయనాలను కలిపి వాళ్ళకు ఇచ్చిన తర్వాత వాళ్ళకు నయమైందంట. పరిశోధన ముగింపులో పాజిటివ్ ఫలితాలు లభించడాన్ని ప్రధాన కారణం ద్రాక్షలో ఉండే రెస్వరాట్రాల్ అనేటటువంటి శక్తివంతమైన సహజ సమ్మేళనం అంట. అంటే ఏమిటి రెస్వరాట్రాల్ అంటే ఏమిటి? ఇది ఒక రకమైన పాలిఫెనాల్. ఇది ముఖ్యంగా నలుపు, ఎరుపు ద్రాక్ష యొక్క పై చర్మంలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఈ రెస్వరాట్రాల్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది అని పరిశోధనలు చెప్తున్నారట. శరీరంలో క్యాన్సర్ లక్షణాల పెరుగుదలను అడ్డుకోవడంలో, ఇవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుందని వారి యొక్క నివేదికలో తేలింది. ద్రాక్ష క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించకపోయినా దాని ముప్పును మాత్రం గణనీయంగా తగ్గిస్తుందట. అంటే ఆ క్యాన్సర్ అనేది అంటే మన బాడీలో ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి వెళ్ళనీయకుండా అక్కడ వరకే కంట్రోల్ చేస్తుందనేది ప్రధానంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ద్రాక్ష ఇతర ఆరోగ్య ప్రయోజనాలు. ద్రాక్షలో రెస్వరాట్రాల్తో పాటు మన శరీరానికి మేలు చేసే అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు. ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలకు దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడే సైనికుల్లా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తి. ద్రాక్షలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుందంట. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా శరీరం అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధుల నుండి రక్షించబడుతుంది. క్యాన్సర్ నివారణకు ద్రాక్షను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిజంగా వండర్ఫుల్, చాలా అద్భుతం కదా ఈ కంటెంట్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముఖ్యంగా అంటే ఈ క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నోటు కూడా పెడుతున్నామంటే దీంట్లో అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడం అనేది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులు సంప్రదించవచ్చు. అంటే నోట్ పెట్టారు వాళ్ళు పాపం. అంటే ఎవరో చెప్పారు మేము ద్రాక్ష తిన్నాం మాకు క్యాన్సర్ కాలేదని అంటారు కదా, దాన్ని కూడా కామెంట్స్ పెడతారు కదా, అందుకని పాపం అతను పెట్టాడు. సో మంచిదండి ద్రాక్ష. ఫ్రూట్స్ ఏదైనా మంచిదే అండి, ఫ్రూట్స్ ఏదైనా మంచిదే ఇప్పుడున్న పరిస్థితుల్లో.
మనము ఈ రైస్తో చేసినటువంటి ఆహారం ఏదో గిన్నెలు తినకుండా మంచిగా ఫ్రూట్స్ 4 రకాల ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ అంటే హాస్పిటల్కి కావాలంటే పోయి లచ్చలు పెట్టేస్తారే కానీ ఇలాంటివన్నీ పాటించలేము. కానీ ఆ బాధలు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అబ్బా నరకం అనిపిస్తుంది. సరే, ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని మాట్లాడదాం.